ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధంలో ఊహించని మలుపు తిరగబోతుందా? పశ్చిమాసియాలో డ్రోన్లు క్షిపణుల రణగర్జన ఆగిపోనుందా? మరికొన్ని గంటల్లోనే ప్రపంచం శుభవార్త వినబోతుందా? అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇరాన్తో శాంతి ఒప్పందం ఖరారైందని స్పష్టమవుతుంది. ఇంతకీ అక్కడ యుద్ధం ఆగితే ఇక్కడ ఇండియాకు వచ్చే లాభాలేంటి? మన జేబుల మీద, మన మార్కెట్ మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద వాషింగ్టన్ టెహ్రాన్ ఒప్పందం ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది? శాంతికి తంపైన ఇవాటి స్పెషల్ డిబేట్. ఇక అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. న్యూఢిల్లీ వేదికగా మార్కో రూబియో చేసిన కామెంట్లు ఉత్కంఠ రేపుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ప్రపంచ శుభవార్త వినబోతుందన్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. హర్ముజ్ జలసంధి ఇరాన్ అణు కార్యక్రమంపైన చర్చల్లో పురోగతి కనిపిస్తుందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరు, ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లైన్ పేరుతోటి సంయుక్తంగా ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలపైన మెరుపు దాడులు జరిగాయి. ఇక అప్పటి నుంచి యుద్ధ మేఘాలు దడ పుట్టించాయి. తగ్గేదే లేదు అంటూ ఇరు వర్గాలు దాడులు ప్రతి దాడులు చేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కొద్ది రోజులు తాత్కాలికంగా సీజ్ ఫైర్ నడుస్తోంది. తాజాగా 60 రోజుల పాటు కాల్పుల విరమణ పొడిగింపు, హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం పైన అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. మాకు అణ్వాయుధాలు అవసరం లేదు, అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నామన్నారు. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామన్నారు పెజెష్కిన్. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం ఇరాన్ వద్ద 60% శుద్ధి చేయబడిన 400 కేజీల యురేనియం ఉంది. అణుబాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. ఏదేమైనా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. 30 ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. ట్రంప్ సైతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను న్యూక్లియర్ డస్ట్ అంటున్నారు. ఇప్పటికే ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షల కారణంగా బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఆర్థికంగా టెహ్రాన్కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరితే ఇండియాకు లాటరీ తగిలినట్లే అంటున్నారు ఆర్థిక నిపుణులు. యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. వాస్తవానికి ముడి చమురు అవసరాల్లో 80% దిగుమతులపైనే భారతదేశం ఆధారపడుతుంది. యుద్ధం ఆగిపోతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. ఫలితంగా ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రధాన చమురు హర్ముజ్ జలసంధి నుంచి వస్తుంది. ఆ రూట్ సేఫ్ అయితే షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ కాస్టులు తగ్గి సరుకుల రవాణా వేగవంతం కానుంది. ఇక చమురు ధరలు పెరిగినప్పుడల్లా భారత్ నుంచి డాలర్ల రూపంలో భారీగా నిధులు బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల రూపాయి బలహీనపడుతుంది. ఒకవేళ చమురు భారం తగ్గితే రూపాయి విలువ స్థిరపడే ఛాన్స్ ఉంది. అలాగే చాబహార్ పోర్టు ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం కానున్నాయి.